ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా తమిళనాడులో 97 లక్షల ఓట్లు తొలగించింది ఎన్నికల సంఘం. చెన్నై నగరంలో 14.25 లక్షలు, కోయంబత్తూరులో 6.50 ఓట్లు తీసేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేశారు. తొలగించిన 97 లక్షల ఓట్లలో 26 లక్షల మంది చనిపోయినట్టు ఈసీ పేర్కొంది. 66 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లినట్టు బీఎల్ఓలు గుర్తించారు. ఇక తమిళనాడులో 3 లక్షలకు పైగా డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు తెలిపారు ఎన్నికల అధికారులు. ఎస్ఐఆర్ తర్వాత ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించిన ఎన్నికల సంఘం అభ్యంతరాల స్పీకర్నకు వచ్చే ఏడాది జనవరి 19 వరకు గడువిచ్చింది. ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా తమిళనాడులో 97 లక్షల ఓట్లు తొలగించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, తమిళనాడులో ఎస్ఐఆర్ సంబంధించినటువంటి జాబితాలో దాదాపు 90 లక్షలకు పైగా ఓట్లను తొలగించింది ఎన్నికల కమిషన్. ప్రధానంగా చెన్నైలో 14.25 లక్షల ఓట్లను తీసేగా 26 లక్షల మంది మృతులున్నట్టుగా గుర్తించారు. అలాగే 66 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినట్టుగా గుర్తించారు. అలాగే 3 లక్షల మందికి పైగా డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్టుగా ఇప్పటికే ఎస్ఐఆర్ లో తేటతెల్లమైంది. సో ఈ ముసాయిదా ఓటర్ జాబితా ఎన్నికల సంఘం ప్రచురించినటువంటి నేపథ్యంలో దీనిపైన అభ్యంతరాలు ఏమైనా ఉంటే దానికి సంబంధించినట్టు ఎవరైతే ఓట్లు కనుక పోయాయో వాళ్ళు మళ్ళీ క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ మేరకు దాదాపు నెల రోజుల పాటు గడువు విధించింది. సో ఈ నెల రోజుల్లోగా ఏవైనా అభ్యంతరాలు ఎవరికైనా ఓటు కనుక మిస్ అయి ఉందంటే డెఫినెట్ గా వాళ్ళు మళ్ళీ సంబంధిత బిఎల్ఓను ఆశ్రయించి దానికి సంబంధించినటువంటి క్లెయిమ్స్ అన్ని కూడా దానికి సంబంధించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసి దాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుంది. అలాగే ఇటీవల మనం చూసాం, ఇటు వెస్ట్ బెంగాల్ లో కూడా దాదాపు 69 లక్షలకు పైగా ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. సో వేరు కారణాలతో వారిని తొలగించారు. సో ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి ప్రధానమైన ఉద్దేశం కూడా నకిలీ ఓట్లను తొలగించి కంప్లీట్ గా దాన్ని క్లీన్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే తాము దీన్ని చేపట్టినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం చెప్తోంది. దాదాపు 2002-3 సమయంలో నిర్వహించినటువంటి ఎస్ఐఆర్ దాదాపు 20 సంవత్సరాల తర్వాత 2 దశాబ్దాల తర్వాత తిరిగి దీన్ని కొనసాగిస్తున్నారు. సో ఖచ్చితంగా ప్రస్తుతం ఓటర్ జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 20 ఏళ్ల కిందట తమ ఓటర్ జాబితాకు సంబంధించిన దాంతో లింక్ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇంత భారీ సంఖ్యలో తమిళనాడులో 97 లక్షల ఓట్లను తొలగించారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.